హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్రెడ్ హల్వాని చూపిస్తానండి. వీటి కోసం 10 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వీటిని 4 సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి. చుట్టూ అంచులు వద్దనుకుంటే తీసేసుకోవచ్చండి. నేను వీటిని కూడా హల్వా తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాను. ఈ విధంగా బ్రెడ్ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ తీసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఆయిల్ పీల్చేస్తాయండి. హైలో పెడితే చాలా త్వరగా రంగు వచ్చేస్తాయి. అందువల్ల మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి రంగు వచ్చే వరకు బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి. ఈ విధంగా బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్లోకి నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు ఇంకా కట్ చేసి పెట్టుకున్న బాదంని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తింటున్నప్పుడు బాదం ఇంకా జీడిపప్పు మధ్య మధ్యలో పంటికి తగులుతూ హల్వా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుని ఒక గ్లాసు పంచదారని వేసుకోవాలి. అలాగే 1 నీళ్ళని వేసుకోవాలండి. పంచదార కరిగి చేతికి జిగురుగా వస్తే సరిపోతుందండి, ఎటువంటి పాకం అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి యాలకులు, కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకోవాలి. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఈ విధంగా చేతికి జిగురుగా అనిపిస్తే సరిపోతుందండి. ఈ విధంగా పాకాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. బ్రెడ్ హల్వాని ఇలా పీసెస్గా అయినా చేసుకుంటారండి, లేదంటే సాఫ్ట్గా అయినా ఉడికించుకోవచ్చు. 1-2 నిమిషాలకే ఈ పంచదార పాకం అంతా బ్రెడ్ని పీల్చుకుని ఈ విధంగా దగ్గరగా ఉడికిపోతుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి చిన్న టీ గ్లాసుడు పాలని తీసుకోవాలి. కాచిన పాలైనా పర్వాలేదండి, లేదంటే పచ్చి పాలైనా వేసుకోవచ్చు. పాలు వేసిన తర్వాత 1-2 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ బ్రెడ్ హల్వాని షాప్లోంచి తెచ్చిన వెంటనే కాకుండా నెక్స్ట్ డే మనం హల్వాని చేసుకున్నాం అనుకోండి, బ్రెడ్ అంతా బాగా డ్రైగా అయ్యి ఉంటుంది. అప్పుడు హల్వా టేస్ట్ చాలా బాగుంటుందండి. చివరిగా ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బాదం ఇంకా జీడిపప్పుని వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లగా అయినా తినచ్చండి, వేడివేడిగా అయినా తినచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా బ్రెడ్ హల్వాని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అలసందలతోటి తీపి గారెలని చూపిస్తానండి. చాలా బాగుంటాయండి, డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్లో అలసందలతోటి చేసిన వడలు కూడా ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను, చూడండి. ముందుగా అలసందలని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానిన అలసందలని ఒక బేసన్లోకి తీసుకుని తడి ఏమీ లేకుండా డ్రైగా చేసుకోవాలండి. ఇలా చిల్లులు జల్లెల్లోకి వేసుకుంటే తడి లేకుండా డ్రైగా అయిపోతాయండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీపి గారెల కోసం కొలుచుకోవాలి. 1.5 అలసందలని తీసుకున్నానండి. కరెక్ట్గా కొలుచుకుంటే మనకి బెల్లం ఎంత వేయాలి అనేది తెలుస్తుందండి. వాటర్ ఎక్కువ వేయకుండా ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్ తోటి అయితే అలసందలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 బెల్లాన్ని తీసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుందండి. 1.5 అలసందలకి 1.5 బెల్లాన్ని తీసుకోవాలి. ఒకసారి పలసిచ్చుకుంటూ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. చేతికి తడిచేయ రాసుకుంటూ డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్లో గారెలని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి త్వరగా రంగు వచ్చేస్తాయి. ఫ్లేమ్ని తగ్గించినట్లయితే ఆయిల్ పీల్చేస్తాయండి. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలు 2-3 రోజుల పాటు నిల్వ ఉంటాయండి, చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు సేమియా కీర్ని చూద్దామండి. పంచదార కాకుండా బెల్లంతో మంచి టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్లను దోరగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో బాదంని కూడా కట్ చేసుకుని తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఉన్న నేతిలోనే 1 గ్లాసు సేమియాలని వేసుకుని సేమియాలు మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాలకే సేమియాలు ఈ విధంగా క్రిస్పీగా వేగుతాయండి. ఇప్పుడు వీటిని ఒక కప్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ఏ గ్లాస్ తోటైతే సేమియాలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 6 గ్లాసుల వరకు పాలను తీసుకోవాలి. పాల చిక్కదనాన్ని బట్టి నీళ్లను కూడా కలుపుకోవచ్చండి. పాలు బాగా చిక్కగా ఉన్నాయనుకోండి 4 గ్లాసుల పాలు 2 గ్లాసుల నీళ్లను తీసుకోవచ్చు. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత
ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలను వేసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి. అంటే పట్టుకుని చూస్తే సేమియాలు 2 ముక్కలు అయ్యేలాగా ఉడికించుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని యాలకుల పొడి 1.5 నుంచి 1.25 మధ్యలో బెల్లాన్ని వేసుకుని మూత పెట్టుకోవాలి. తీపి ఎక్కువ కావాలనుకుంటే 1.5 వేసుకోండి, లేదంటే 1.25 అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక 5 నిమిషాలకే ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయి ఉంటుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటుందండి. చివరిలో మనం నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని కలుపుకోవాలి. చల్లారినా కూడా అస్సలు చిక్కబడదండి, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. పంచదార ప్లేస్లో బెల్లాన్ని వాడుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ హల్వాని చూద్దామండి. ఈ క్యారెట్ హల్వాని కూడా నేను పంచదార వాడకుండా బెల్లంతో చేసి చూపించానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కేజీ వరకు క్యారెట్లని ఈ విధంగా పెద్ద హోల్స్ ఉన్న వెంపు తురుముకుని రెడీ చేసుకున్నాను. క్యారెట్ హల్వాని ప్రత్యేకమైన రెడ్ కలర్ క్యారెట్లు ఉంటాయండి, వాటితోటైనా తయారు చేసుకోవచ్చు. ఇలా మనం డైలీ వాడే క్యారెట్లతోటి కూడా హల్వాని తయారు చేసుకోవచ్చు. మనం వేసిన 1/2 కప్పు నేతిలో ఈ క్యారెట్ తురుముని వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్యారెట్ పచ్చివాసన పోయేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది లేకుండా ఉంటే హల్వా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1 కప్పు కాచి చల్లారబెట్టుకున్న పాలని వేసుకుని ఈ పాలల్లో క్యారెట్ని సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇంకా కుక్కర్లో పెట్టడం, విజిల్స్ వేయించడం ఇలాగేమీ అవసరం లేదండి. కాచి చల్లారబెట్టుకున్న పాలని వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే మంచి కోవా టేస్ట్ వస్తుందండి హల్వా. ఈ విధంగా పాలలో క్యారెట్ తురుముని బాగా ఉడికించుకోవాలి. జస్ట్ క్యారెట్ తురుముకోవడానికే టైం పడుతుందండి, హల్వా తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం ప్లేస్లో మీరు పంచదార అయినా వేసుకోవచ్చు. 1/2 కప్పు బెల్లం కొలత కరెక్ట్గా సరిపోతుందండి, తీపి ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది. ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం కరిగిన తర్వాత ఆ బెల్లం వాటర్ని ఈ క్యారెట్ తురుములో వేసుకోవచ్చండి. ఈ విధంగా దగ్గర పడేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా హల్వా అంతా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి యాలకుల పొడిని వేసుకోవాలి. అలాగే నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు, బాదం, కిస్మిస్లను కూడా వేసుకోవచ్చండి. నేనైతే నేతిలో ఫ్రై చేయలేదు, విడిగానే వేసుకున్నానండి. మీరు నచ్చితే కుంకుమ పువ్వుని కూడా పాలల్లో కలుపుకుని వేసుకోవచ్చండి, మంచి రంగు వస్తుంది. మీ దగ్గర పచ్చికోవా ఉంటే పచ్చికోవా అయినా వేసుకోవచ్చు. చివరిలో నేనైతే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, పిస్తా ఇంకా నానబెట్టుకున్న బాదంని కూడా వేసుకుంటున్నానండి. ఈ హల్వా తింటున్నప్పుడు పంటికి తగులుతూ చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.